వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనకు సంబంధించి నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్కి చెందిన 480 సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించి బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సమాచారం కోసం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని, సోషల్ మీడియాలో ధృవీకరించని కంటెంట్ ని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని తాము గమనించామని, ఈ నిరసన చుట్టూ తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ ఆధ్వర్యంలోని వందలాది ఖాతాలు సమన్వయంతో ప్రచారం చేస్తున్నాయని డీసీపీ సుమిత్ జూ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్నట్లు మేము గమనించాం. ఇప్పటి వరకు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ కి చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించామని చెప్పారు. ఈ ఖాతాలను బ్లాక్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గుర్తించిన హ్యాండిల్స్ లో చాలా వరకు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చురుకుగా ఉన్నాయని, ప్రస్తుతం జరుగుతున్న నిరసనలపై ప్రజా చర్చను ప్రభావితం చేయడానికి అదే నెట్వర్క్ ప్రయత్నిస్తోందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. తెలియని లేదా విదేశీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారానికి బలి కావద్దని ఢిల్లీ పోలీసులు విద్యార్థులకు, యువతకు విజ్ఞప్తి చేశారు. ఇక పోస్టులను షేర్ చేసే ముందు వాటి ప్రామాణికతను ధృవీకరించుకోవాలని, అప్డేట్ల కోసం అధికారిక మూలాలపై మాత్రమే ఆధారపడాలని, ధృవీకరణ లేకుండా వదంతులు, ఎడిట్ చేసిన వీడియోలు లేదా రెచ్చగొట్టే కంటెంట్ ని ప్రచారం చేయొద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. పోలీసుల ప్రకారం జరుగుతున్న నిరసనల సమయంలో ప్రజలను రెచ్చగొట్టడం, విద్యార్థుల దృష్టిని మళ్లించడం ఈ ఖాతాల ఉద్దేశం. ప్రజలను రెచ్చగొట్టడం, ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించడం మాత్రమే వారి లక్ష్యం అని పేర్కొన్న పోలీసులు తప్పుడు సమాచారం నుంచి యువతను రక్షించడం తమకు ప్రాధాన్యత అని తెలిపారు. మరోవైపు సీజేపీ నేతృత్వంలోని నిరసనల గురించి స్పందించడానికి పాకిస్తాన్ నిరాకరించింది. ఈ వ్యవహారం భారతదేశ అంతర్గత విషయమని పేర్కొంది. నిరసనకారుల పట్ల భారత అధికారులు వ్యవహరించిన తీరు మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందా అన్న ప్రశ్నకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తహిర్ ఆండ్రాబి స్పందిస్తూ, ఇది భారతదేశ అంతర్గత విషయం, ఇలాంటి అంశాలపై మేము వ్యాఖ్యానించము అని తెలిపాయి. ఏదేమైనా సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తల్ని నమ్మకండి, వదంతులకు చెక్ పెట్టండి, అధికారిక ప్రామాణిక ప్రకారమే అడుగులు ముందుకు వేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మంచి మంచి వీడియోలను మీరు చూడాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.